ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెళ్లిపోయారు. తన మైక్ ను కట్ చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తేవాలని డిమాండ్ చేశారు. আমরা 1,71,000 কোটি টাকা পাই লাস্ট ইয়ার পর্যন্ত, এই বাজেটেও কিছু নেই, শুধু জিরো। এইটুকু বলার সাথে সাথে আমার মাইকটা স্টপ করে দিয়েছে। আমি বললাম why you discriminate, why you stop me? I am only attending, you should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition, only I am there, and you stop my mic. আপনারা মাইক বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। बंगाल का नहीं, सब रीजनल पार्टी का इंसल्ट है। మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ నిలయ ద్వారా అడిగి తెలుసుకుందాం. సతీష్, నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం రాష్ట్రపతి భవన్లో కొనసాగుతుంది. అయితే సమావేశానికి వెస్ట్ బెంగాల్ ఎంపీ మమతా బెనర్జీ హాజరయ్యారు. సమావేశం సందర్భంగా ఆమె సమావేశాన్ని వాకౌట్ చేస్తూ కూడా బయటికి వెళ్ళిపోయారు. అయితే ప్రధానంగా సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ను ఆఫ్ చేశారనే ఆరోపణలను కూడా మమతా బెనర్జీ కాసేపటి క్రితమే జాతీయ మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రకటన చేశారు. అదేవిధంగా నీతి ఆయోగ్ రద్దు చేసి నీతి ఆయోగ్ ప్లేస్లో గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్నే తిరిగి ఏర్పాటు చేయాలని కూడా మమతా బెనర్జీ డిమాండ్ చేసింది. మొదటి నుంచి కూడా ఇటీవల సమావేశానికి హాజరవుతాను, అదే సమావేశంలో కూడా నీతి ఆయోగ్ను రద్దు చేయాలి, దాని ప్లేస్లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా అనేక సందర్భాలలో ఆమె చెప్తూ వచ్చింది. ఈరోజు సమావేశానికి హాజరై సమావేశాన్ని వాకౌట్ చేస్తూ సమావేశం నుంచి కూడా బయటకు వచ్చేసింది. అయితే సమావేశంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు 15 నిమిషాల పాటు సమావేశం వారు కూడా మాట్లాడారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా 20 నిమిషాలు మాట్లాడాలని కూడా మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్లకు కూడా ఆమె సమాధానం చెప్పింది. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి తాను ఒక్కదాన్నే హాజరయ్యానని, ఈ సమావేశాన్ని తాను కూడా వాకౌట్ చేస్తున్నట్టు సమావేశం సందర్భంగా కూడా చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని కూడా మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. కేంద్ర బడ్జెట్ రాజకీయ బడ్జెట్గా ఉంది అనే అంశాన్ని కూడా సమావేశం నుంచి అనంతరం బయటకు వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. ఇక మొదటి నుంచి కూడా మొత్తం ఇండియా కూటమికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. కానీ ముందు నుంచి కూడా సమావేశానికి వెళ్ళి సమావేశంలో తన నిరసన తెలిపి సమావేశాన్ని అనంతరం బయటికి వస్తారని కూడా మమతా బెనర్జీ చెప్పింది. ఆ మేరకు ఆమె ఆ అంశాన్ని కూడా చేసి చూపించింది. మొత్తానికైతే నీతి ఆయోగ్ని రద్దు చేయాలి, అసలు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన ఏ అంశం కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అట్లాంటి సందర్భంలో నీతి ఆయోగ్ ఉండి లాభం ఏంటనే అంశాన్ని కూడా సమావేశంలో అందరి ముందే మాట్లాడుతున్న సందర్భంలోనే ఆమె మైక్ను కూడా కట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ అంశాన్ని ఆమె బయటికి వచ్చి కూడా మీడియాకు వివరించింది. అయితే తాను ఈ సమావేశం సందర్భంగా నీతి ఆయోగ్ని తీసేసి నీతి ఆయోగ్ ప్లేస్లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేస్తేనే బాగుంటుందన్న అంశాన్ని కూడా సమావేశంలో కుండబద్దలు కొట్టింది. అయితే సమావేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అంతా కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రధానంగా 2047 కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరిట విజన్ 2047 పెట్టుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా విజన్గా ముందుకు వెళ్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్న అంశాన్ని కూడా సమావేశంలో చంద్రబాబు నాయుడు వివరించారు. థ్యాంక్ యూ సతీష్.